पीएम नरेंद्र मोदी గారు ఏమన్నారో విందాం. कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। అంటే ఆయన చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటరీ సెషన్ లో కేబినెట్ నిర్ణయించబోయే కొత్త బిల్ ని పాస్ చేస్తాం అంటున్నారు. కానీ అసలు కేబినెట్ అంటే ఏంటి, ఒక బిల్ ని ఎలా పాస్ చేస్తారు అండ్ పాస్ చేసిన బిల్ ఎలా లాగా కన్వర్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇండియాలో ఒక కొత్త లా రావాలి అంటే అది డైరెక్ట్ గా పార్లమెంట్ కి వెళ్ళదు. ఆల్రెడీ ఇండియాలో ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 అనే లా ఉంది. 2024లో పేపర్ లీక్స్ ని ఆపడానికి ఈ లా ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి అమెండ్మెంట్ బిల్ ని తీసుకొస్తామంటుంది. అంటే ఎగ్జిస్టింగ్ లా ని కంప్లీట్ గా రీప్లేస్ చేయకుండా దీనికి మరింత కఠినమైన పనిష్మెంట్స్ ని యాడ్ చేయబోతుందని అర్థం. సో అన్నిటికంటే ముందు కన్సర్న్ మినిస్ట్రీ ఒక డిఫైన్డ్ డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఉన్న లాలో ఏం మార్పులు చేయాలి అనే ఒక ప్రపోజల్ ని రెడీ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ ని యూనియన్ కేబినెట్ ముందు పెడతారు. కేబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ తో పాటు యూనియన్ మినిస్టర్స్ అందరూ కలిసి ఉన్న డెసిషన్ మేకింగ్ టీమ్ అని దాని అర్థం. మన యూనియన్ కేబినెట్ లో పీఎం నరేంద్ర మోదీ గారితో పాటు కలిసి ఇంకో 30 మంది మినిస్టర్లు ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కలిసి ఆ డ్రాఫ్ట్ ని పరిశీలిస్తారు, డిస్కస్ చేస్తారు, అవసరం అనుకుంటే చేంజెస్ ని కూడా సజెస్ట్ చేస్తారు. కేబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ బిల్ ని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు మిగిలిన మినిస్టర్లు అందరూ కలిసి లోక్సభ అండ్ రాజ్యసభలో డిస్కషన్స్ డిబేట్స్ చేసి ఈ బిల్ ని పాస్ చేయాలా లేదా అనే ఓటింగ్ వేస్తారు. లోక్సభ అండ్ రాజ్యసభలో అప్రూవ్ చేసిన తర్వాత బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెట్టిన వెంటనే ఆ బిల్ యాక్ట్ గా మారుతుంది. అప్పుడు అది అఫీషియల్ గా గవర్నమెంట్ గెజెట్ లో పబ్లిష్ చేసి ఆ యాక్ట్ దేశంలో అమల్లోకి వస్తుంది. సో మొత్తానికి ఒక బిల్ యాక్ట్ గా మారాలి అంటే డ్రాఫ్టింగ్, కేబినెట్ అప్రూవల్, బిల్ ఇంట్రడక్షన్, డిబేట్, పాసేజ్, ప్రెసిడెంట్ అసెంట్, నోటిఫికేషన్ అంటూ 7 అడుగులు వేసి ఎన్ఫోర్స్మెంట్ అంటే అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కేబినెట్ మినిస్టర్లు ఎంతమంది, అసలు ఎవరి బాధ్యత ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫాలో కొట్టండి.